తెలంగాణలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడంతో ఇక రవాణా శాఖ బస్సుల ఫిట్నెస్ తనిఖీలను ముమ్మరం చేసింది. కానీ విద్యార్థులు స్కూల్ బస్సుల్లో ఉండగానే అధికారులు గంటల తరబడి తనిఖీలు చేయడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ 15 నాడు స్కూళ్ల రీఓపెన్ అయ్యాక రవాణా శాఖ విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఈ నెల 15 నిర్వహించిన తనిఖీల్లో రవాణా శాఖ 245 స్కూల్ బస్సులపై కేసులు పెట్టింది. ఫిట్నెస్ లేని 60 బస్సులను సీజ్ చేశారు. ఇక అధికారులు ఓవర్లోడింగ్, డ్రైవర్ లైసెన్స్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ ఎగ్జిస్టింగ్ సర్వీసులు, ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్లతో పాటు బ్రేక్లు, టైర్లు, లైట్లను కూడా తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను తనిఖీ చేయడం, వాటిని సీజ్ చేయాల్సిందే. కానీ పిల్లలు బస్సులో ఉండగానే ఆర్టీఏ అధికారులు గంటల తరబడి తనిఖీలు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా తనిఖీల పేరుతో చిన్నారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడంతో ఇక రవాణా శాఖ బస్సుల ఫిట్నెస్ మీద ముమ్మర తనిఖీలు చేసింది. కానీ విద్యార్థులు స్కూల్ బస్సుల్లో ఉండగానే అధికారులు గంటల తరబడి తనిఖీలు చేయడంతో చిన్నారులు తీవ్ర ఉక్కపోత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇక జూన్ 15 నాడు స్కూళ్ల రీఓపెన్ అయ్యాక రవాణా శాఖ విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఈ నెల 15 నిర్వహించిన తనిఖీల్లో రవాణా శాఖ 245 స్కూల్ బస్సులపై కేసులు పెట్టింది. ఫిట్నెస్ లేని 60 బస్సులను సీజ్ చేసింది. ఇక అధికారులు ఓవర్లోడింగ్, డ్రైవర్ లైసెన్స్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ ఎగ్జిస్టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లతో పాటు బ్రేక్లు, టైర్లు, లైట్లను కూడా తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను తనిఖీ చేయడం, వాటిని సీజ్ చేయడం వరకు ఓకే. కానీ పిల్లలు బస్సులో ఉండగానే ఆర్టీఏ అధికారులు గంటల తరబడి తనిఖీలు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా తనిఖీల పేరుతో చిన్నారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇలా సడన్ గా ఓకే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి తనిఖీలన్నీ కామన్ గా జరుగుతుంటాయి. కానీ స్కూల్ స్టార్ట్ అయ్యాక పిల్లలు అందులో ఉండగా చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. సో దీని గురించి అధికారులు ఏమంటున్నారు, స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు? రైట్ మాధవి, నిన్న అఫీషియల్ గా స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యాయి. సో ఓపెనింగ్ అవడంతోనే నిన్నటి నుంచి రవాణా శాఖ అధికారులందరూ కూడా మరి స్కూల్స్ బస్సుల మీద స్పెషల్ రైడ్స్ చేస్తా ఉన్నారు. సో నిన్న దాదాపు 1000 బస్సులు పైగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు నియర్లీ 100 అంటే 50 నుంచి 100 మధ్యలో బస్సులు ఏవైతే ఉన్నాయో సరైన పత్రాలు లేవని, అందులో కొన్ని సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. సరైన ఫిట్నెస్ కావచ్చు, తర్వాత డ్రైవర్లకు లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోవడము, ఓవర్ ఏజ్ ఉండడము, ఫైర్ ఎగ్జిబిషన్స్ లేకపోవడము, ఇలాంటి ఏవైతే రవాణా శాఖకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించిన నియమ నిబంధనలు పాటించని స్కూల్స్ బస్ మీద నిన్న కొన్నిటి మీద ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు, కొన్ని సీజ్ కూడా చేశారు. సో మీరన్నట్టుగా పిల్లలు ఉండగానే చెక్ చేయడం ఏంటని కొంతమంది తల్లిదండ్రులు కూడా నిన్న అసంతృప్తి వ్యక్తం చేసిన వార్తలు వచ్చాయి. అయితే రవాణా శాఖలో ఇచ్చే రిప్లై ఏంటంటే, మరి పిల్లలు ఉన్నప్పుడే కదా ఎంతో మందిని మనం తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే 2 బస్సులలో తీసుకెళ్తున్న విద్యార్థులను ఒకే బస్సులో తీసుకెళ్తున్న పరిస్థితి. అది లైవ్ లోనే చేస్తే కాస్త ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది, ఎంతమందిని పిల్లలు ఎక్కించుకుంటున్నారు, దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంది, సీటింగ్ కెపాసిటీ ఎంత, పిల్లలు ఎంతమంది వెళ్తున్నారు. సో లైవ్ లో చెక్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు చెక్ చేసే దానికంటే లైవ్ లో వెళ్తున్నప్పుడు చెక్ చేస్తే దాని యొక్క పరిస్థితి మాకు తెలుస్తుంది అనేది రవాణా శాఖ అధికారుల నుంచి సమాచారం అయితే మనకు వస్తుంది. వాళ్ళు సో దాని మీద తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ తప్పదు, పిల్లల సేఫ్టీయే మాకు ముఖ్యం. కొంచెం ఇబ్బంది కలగవచ్చు పిల్లలకు,
కాస్త లేట్ కావచ్చు, ఒక 10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట లేట్ కావచ్చు, కానీ ప్రాణాలు పోతున్నాయి కదా, గాయాలు అవుతున్నాయి కదా. సో అందుకనే కొంచెం భయం అనేది ఖచ్చితంగా ఉండాలి, నిబంధనలు పాటించాలి. కాబట్టి మేము లైవ్ లోనే వెళ్తున్నప్పుడే మేము చెక్ చేస్తున్నాం. లేదంటే వాళ్ళకి చెప్పి చేస్తే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సో సడన్ గా డ్రైవ్ చేస్తే, సడన్ రైడ్ చేస్తే లైవ్ లో ఎలా ఉందో అలా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ సరిగ్గా లేకపోతే వెంటనే మనం సీజ్ చేయవచ్చు, లేదా ముందే సమాచారం ఇస్తే అన్ని సర్దుకొని వాళ్ళు రెడీ ఉంటారు. సో అందుకే రవాణా శాఖ అధికారుల నుంచి వాళ్ళ తరఫు నుంచి ఇది వచ్చింది. సో దీన్ని కూడా పరిశీలిస్తున్నాం. పాసిబిలిటీ అయితే సాధ్యమైనంత వరకు పిల్లలకు ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం, తొందరగానే ముగించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ రీఓపెనింగ్ నిర్ణయం కాబట్టి ఈ 2-3 రోజులు కాస్త ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు సేఫ్టీని ఉద్దేశించి చేస్తాను, దాంట్లో ఇంకొక వేరే ఉద్దేశం లేదని రవాణా శాఖ అధికారుల నుంచి మనకైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వివరణ ఇస్తున్నారు. మరి రాజ్ కుమార్, ఎంతమంది అంటే ఈ తనిఖీల్లో ఎంతమంది ఫిట్నెస్ లేని బస్సుల్ని పట్టుకున్నారు? ఇంకా ఎంతమంది డ్రైవర్లు, 60 ఏళ్లు దాటిన డ్రైవర్లు దొరికారు? ఎంతమంది అంటే ఓవర్లోడింగ్తో పిల్లల్ని ఎక్కించిన బస్సులు ఎన్ని దొరికాయి? మరి దీని గురించి ఆ యాజమాన్యం ఏమంటున్నారు? సో యాజమాన్యం వాళ్ళ బాధలు వాళ్ళే, వాళ్ళ కష్టాలు వాళ్ళే. వాళ్ళు తక్కువ జీతాలతో కొంతమందిని పెట్టుకోవడము, చాలా సంవత్సరాల నుంచి లాయల్ గా ఉన్నాడు ఈ డ్రైవర్ ని పెట్టుకోవడము, ఇలా కొన్ని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏంటంటే వాళ్ళకు జీతాలు తక్కువ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కారణాలతో కొంతమంది పెడుతున్నారు. కొన్ని పొరపాట్లు జరిగాయి, కొత్త వాళ్ళని పెడుతున్నాం. ఇప్పుడే స్కూల్స్ ఓపెనింగ్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఏజ్ ఎవరైతే అయినా వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉపాధి కోల్పోయినట్టు అవుతుంది. సో మానవతాతో కొంతమంది నడుస్తున్నారు. సో అని యాజమాన్యం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ రవాణా శాఖ అధికారులు మాత్రం స్ట్రిక్ట్ గా చెప్తున్నారు, ఓవర్ ఏజ్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏదైతే నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేయకూడదో వాళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించాల్సిందే. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. అలా ఉంటే ఖచ్చితంగా బస్సుకు సీజ్ చేస్తాం. అదేవిధంగా ఆ స్కూల్ కూడా నోటీసులు ఇస్తున్నారు. నిన్న దాదాపు 100 వరకు నిన్న నోటీసులు ఇచ్చారు. ఒక 50 నుంచి 60 వాటికి సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం. సరైన పత్రాలు అంటే మీరు చెప్పినట్టుగా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోవడము, ఓవర్ లోడింగ్ అవడము, కొన్ని ఫిట్నెస్ డేట్స్ ఎక్స్పైర్ అయిపోవడము రీసెంట్లీగా. సో వీటన్నిటి మీద దాదాపు ఒక 60 బస్సులు సీజ్ చేశారు. 200 యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. అంటే చిన్న చితక కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని లేకపోవడం వల్ల వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఓవర్ ఏజ్ కావచ్చు, ఓవర్ లోడింగ్ కావచ్చు, వీటి మీద ఖచ్చితంగా ఒకసారి నోటీస్ ఇస్తాం. దాని మీద మళ్ళీ కనుక పట్టుబడితే ఖచ్చితంగా బస్సు సీజ్ చేయడము, మళ్ళీ తర్వాత పర్మిషన్ ఇవ్వకపోవడం, అలాంటి కఠినమైన నిబంధనలు మేము ఇస్తాం. ఎందుకంటే పిల్లల సేఫ్టీ మాకు ముఖ్యమని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. మరి రైట్ రాజ్ కుమార్, మరి ఈ విషయం గురించి మీరు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారా? అంటే యాక్చువల్గా ఇలాంటి తనిఖీలు ఏవైతే ఆర్టీఏ చేస్తుందో ప్రతి ఇయర్ కూడా పాఠశాల తెరిచే ముందు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి, ఆర్టీఏ చెకింగ్లు ఇవన్నీ కూడా. మరి అలాంటిది ఆ స్కూల్ యాజమాన్యం ముందే ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎంతమంది స్కూల్ యాజమాన్యాలు ఇవి చూసుకున్నాయి? మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చేసాం. కొంతమంది దాదాపు ఒక 60-70% యాజమాన్యము ఆ నిబంధనలకు అనుకూలంగా వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, కానీ కొంతమంది నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఓవర్ అశ్రద్ధ వల్ల, నిర్లక్ష్యం వల్ల కొంతమంది లైట్ తీసుకుంటున్న పరిస్థితి. సో ఆ సందర్భంలో ఇలాంటివి జరుగుతున్నాయి. 100% అందరూ అలా చేస్తారని కాదు. కొంతమంది అక్కడక్కడ ఒక 100కు 30-40% మంది బస్సులు, కొన్ని స్కూల్స్ సరిగా వాళ్ళకు అడ్మిషన్స్ సరిగా లేకపోవడము, ఫీజులు సరిగా లేకపోవడము, రెవెన్యూ లేకపోవడం వల్ల ఒకవేళ బస్సు మానేస్తే పిల్లలు రారు. కాబట్టి ఏదో పాత బస్సు, డొక్కు బస్సు, పాత డ్రైవరు, ముసలాయన, ఎవరో ఓవర్ ఏజ్ వాళ్ళు తక్కువ జీతాలతో కొంతమంది నడిపేయడం వల్ల ఏమవుతుందంటే ఇది అన్నిటి మీద ఖచ్చితంగా రవాణా శాఖ అధికారులు రైలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో కొంతమంది అయితే పర్లేదు పాజిటివ్ అంటున్నారు, కొంతమంది స్కూల్స్ ఓపెనింగ్ అప్పుడే చేస్తారు, హడావుడి చేస్తారు, మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, అది ఇదని కొంతమంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. కానీ ఎటకేలకు మాత్రం రైట్స్ కేవలం ఇప్పుడే కాదు, మధ్యలో కూడా చేయాలని పిల్లల తల్లిదండ్రులు కూడా కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. నాట్ ఓన్లీ స్కూల్స్ ఓపెనింగ్, నెలకు ఒకసారో, క్వార్టర్లీ ఒకసారో పకడ్బందీ తనిఖీలు చేసినప్పుడు ఇంకా బాగుంటుందని రవాణా శాఖ అధికారులకైతే సూచనలు చేస్తున్నారు.